పాకిస్తాన్ కి చెందిన ఇద్దరు బ్యాట్స్మెన్లను అవుట్ చేయడానికి ధోనికి 8 బౌలర్లు కూడా సరిపోలేదు. అయితే కోహ్లీ చేసిన ఈ యొక్క పని వల్ల పాకిస్తాన్ ఈ రోజు కూడా ట్రోలింగ్ కి గురవుతుంది. ఇది 2012 ఏషియా కప్ లోని మ్యాచ్. ఈ మ్యాచ్ రెండు దేశాలకు చాలా క్రూషియల్. ఆ సమయంలో విరాట్ టీమ్ లో కొత్తగా వచ్చాడు. అప్పుడు ఎంఎస్డి కెప్టెన్ గా ఉన్నాడు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి హఫీజ్ మరియు జంషెద్ ను ఓపెనింగ్ కు పంపింది. హఫీజ్ తొలి బంతికే 4 కొట్టి తన ఖాతా తెరిచాడు. మొదట ఇద్దరు కలిసి 58 బంతుల్లో తమ హాఫ్ సెంచరీస్ పూర్తి చేసి 150 పరుగుల స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. మ్యాచ్ సగానికి మించి పూర్తయిన తర్వాత కూడా ఇండియన్ బౌలర్లు ఈ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేయలేకపోయారు. దాని తర్వాత హఫీజ్ సెంచరీ పూర్తి చేసి గ్రౌండ్ లో తల వంచి నమస్కరించాడు. అతని వెంటనే జంషెద్ కూడా 104 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. పాకిస్తాన్ టీం ఈ అగ్రెసివ్ ముఖాలను కోహ్లీ మరియు ఇండియన్ ఫ్యాన్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. చివరకు 8 బౌలర్లను ఉపయోగించిన తర్వాత 224 రన్స్ వద్ద పాకిస్తాన్ తొలి వికెట్ ను అశ్విన్ తీస్తాడు. జంషెద్ ను క్యాచ్అవుట్ చేయించి ఆ తర్వాతి ఓవర్లో అశోక్ డిండా కూడా హఫీజ్ ని 105 పరుగుల వద్ద ఎల్బిడబ్ల్యూ చేస్తాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఎందుకంటే చివరి 10 ఓవర్లు మాత్రమే మిగిలిన్నాయి. ఆ 10 ఓవర్లలోనే ఉమర్ అక్మల్ 28 పరుగులు మరియు యూసుఫ్ ఖాన్ మరో హాఫ్ సెంచరీ చేసి ఇండియాకు 330 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చారు. ఏషియా కప్ చరిత్రలో పాకిస్తాన్ ఇండియాకు ఇచ్చిన అత్యధిక టార్గెట్ ఇదే. టార్గెట్ అసాధ్యంగా అనిపించింది. ఎందుకంటే తొలి ఓవర్ రెండో బంతికి హఫీజ్ గంభీర్ ను 0 పరుగులకే అవుట్ చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఓపెనింగ్ కు వచ్చాడు. ఆయన వచ్చి సచిన్ సార్ తో కలిసి పాకిస్తాన్ ఓపెనర్లు చేసినదే చేయాలని నిర్ణయించుకున్నాడు. గాడ్ ఆఫ్ క్రికెట్ మరియు గోట్ కలిసి తొలి 100 పరుగుల పార్ట్నర్షిప్ చేసి స్కోర్ బోర్డ్ ను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెట్టారు. దాని తర్వాత కోహ్లీ నెమ్మదిగా ఆడి 52 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అలాగే ఆయన వెనుక సచిన్ సార్ కూడా 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ పాకిస్తాన్ ఓపెనర్లు 224 రన్స్ వరకు క్రీజ్ లో నిలబడ్డారు. అయితే ఈ పార్ట్నర్షిప్ కేవలం 130 రన్స్ కే ముగిసింది. షాహిద్ అఫ్రిది సచిన్ సార్ ను యాంగిల్ లో అవుట్ చేసి మ్యాచ్ గెలిచినట్టు సెలబ్రేషన్ చేస్తున్నాడు. కానీ సచిన్ సార్ తర్వాత విరాట్ కోహ్లీకి తోడుగా రోహిత్ శర్మ వచ్చాడు. ఇద్దరి మైండ్ సెట్ వేగంగా ఆడడం కాదు, స్కోర్ బోర్డ్ ను ముందుకు తీసుకెళ్లడం. దాంతో 97 బంతుల్లో కోహ్లీ సెంచరీ సాధించాడు. అలా స్ట్రైక్ రొటేట్ చేస్తూ కోహ్లీ 150 పరుగుల దగ్గరికి చేరాడు. కానీ మరోవైపు బాల్స్ కూడా తక్కువగా మిగిలాయి. 68 పరుగుల వద్ద రోహిత్ పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో ఉమర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇండియాకు 18 బంతుల్లో 12 పరుగులు కావాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే కోహ్లీ థర్డ్ మ్యాన్ విధుగా హఫీజ్ చేతుల్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. కానీ అతను గెలుపుకు పునాది వేసి వెళ్లిపోయాడు. దాంతో ధోని చివరకు ఈ మ్యాచ్ ను 4 తో ముగించాడు. అత్యంత పెద్ద టార్గెట్ అయినప్పటికీ ఇండియా ఈ మ్యాచ్ ను చివరి క్షణంలో గెలుచుకుంది.